ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా వేదికను అలంకరించిన మేధావులు, జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, ఎదురుగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ అద్భుతంగా పిరమిడ్ యొక్క శక్తి, ధ్యానం యొక్క శక్తి, శాకాహారం యొక్క శక్తి విలువ మనకి తెలియజేశారు కదా. ఈ మూడు కూడా ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, మనం మూడిటిని కూడా సరి అయిన విధంగా ఉపయోగించుకున్నట్లయితే క్రమం తప్పకుండా అద్భుతమైన ఫలితాలని సాధిస్తామండి. అది కదా మనకు అర్థమైంది. కొత్తపల్లి వాసులు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ పిరమిడ్ కట్టాము కదా అంటే చూడండి, ఫస్ట్ ఎవరు వచ్చారు మీ కొత్తపల్లికి? జయ హనుమాన్ వచ్చారు కదా. లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా జయ హనుమాన్ వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? శ్రీరామచంద్రులు వారు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? శివ వచ్చారు. ముగ్గురు దేవుళ్ళు వచ్చారు కదా. ముగ్గురు ఏం చేశారంటే, మీరింత అద్భుతంగా మమ్మల్ని పూజిస్తున్నారు భక్తి శ్రద్ధలతో అని చెప్పి ముక్కోటి దేవతలు నిలయమైన పిరమిడ్ ఆలయాన్ని ఇచ్చారండి, ధ్యాన మందిరాన్ని ప్రసాదించారు. చూసారా? అది మన డాక్టర్ నరసయ్య గారి ఫ్యామిలీ, లక్ష్మీ మేడం, వాళ్ళ వీణ, సంధ్య, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు, మీ గ్రామ ప్రజలు, లక్ష్మారెడ్డి గారు, పద్మ మేడం, పిపిజే ట్రస్ట్, సత్యనారాయణ గారు, చిలుకూరు సత్యనారాయణ గారు, వీరారెడ్డి గారు, చూడండి అందరం ఉన్నాము, ఒక్కళ్ళమే కాదు. పిరమిడ్ అనేది అందరి యొక్క శక్తి దానిలో వెళ్ళాలి, అప్పుడే అది కంప్లీట్ అవుతుంది. లేకుంటే లక్ష్మారెడ్డి నరసయ్య గారు ఎప్పుడో దాన్ని చాలా వరకు కట్టి వదిలేశారు. కానీ చూడండి, పీపీజే రావాల్సి వచ్చింది దానిలోకి. పీపీజీ ఇచ్చింది 50,000, కానీ 50,000 ఎప్పుడైతే ప్రకటించిందో అది కంప్లీట్ అయిపోయింది. అలాగే సరస్వతి మేడము గేట్ ఇచ్చేశారు, ఇంకొకటి ఇచ్చేశారు. అంటే అక్కడ ఎనర్జీ అన్నమాట, మన అందరి యొక్క మిరాక్యులస్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. అందరము ఒకటే సంకల్పంతో ఉన్నాము కాబట్టి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రము, ధ్యాన మందిరము మన ఊరికి రావాల్సి ఉంది. కాబట్టి మనందరి యొక్క సంకల్పము కలిసి మేనిఫెస్ట్ అయిపోయింది, త్వరగా అయిపోయింది. అలా అన్నమాట. నేను ఒక్కడనే కడతాను అన్నా కూడా పత్రిజీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మనం అందరినీ కూడా భాగస్తులు చేయాలి. మన ఇంటి మీద అయితే మన ఇష్టం, మనమే కట్టుకోవచ్చు. అది ఇతరులకి అనుమతి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మన ఇష్టం. కానీ మన గ్రామంలో కానీ ఇలా పబ్లిక్ ఉపయోగపడే విధంగా కడుతున్నప్పుడు అందరినీ భాగస్వాములు చేయాలండి, అదే ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ధ్యాన జగత్ అనేది అందరం చేస్తున్నాం. ధ్యాన ప్రచారం, క్లాసెస్కి వెళ్తున్నాం, జ్ఞానం పంచుతున్నాం. మనకు తెలిసింది తెలిస్తే అది, కొంచెం తెలిస్తే కొంచెం, ఎక్కువ తెలిస్తే ఎక్కువ. అలాగే శాఖ ర్యాలీస్ చేస్తున్నాం, ముమ్మరంగా చేస్తున్నాం. ఇప్పుడు నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ అని జిల్లా వైజ్గా చాలా అద్భుతంగా చేస్తున్నాం. అలాగే పిరమిడ్ శక్తి కూడా ఈ భూమండలానికి కావాలి, మనందరికీ కావాలి. ఎందుకు అంటే అధిక శక్తి ఉండేది పిరమిడ్లో. కాబట్టి ముందు ధ్యానులు అయితేనే శాకాహారం విలువ తెలుస్తుంది, శాకాహారులు అయితేనే పిరమిడ్ యొక్క శక్తి విలువ తెలుస్తుంది. లేకపోతే అప్పటిదాకా రాలేరు వాళ్ళ ప్రయాణం. అందుకే ఈ 3 లక్ష్యాలని పత్రిజీ మనకి అందించారు. అలాగే రాచబాట వేశారన్నమాట. చూడండి, రెడ్ కార్పెట్ పరిచారు. నడవడమే కదా మన పని. మనకు అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు పత్రిజీ దగ్గర ఏమీ లేకున్నా సరే మొదలుపెట్టారు, ఒక అడుగు వేశారు. కర్నూలులో మొదటి పిరమిడ్ స్థాపించారు రెడ్డి గారి సహాయంతో. అలాగే కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే పంచడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. కోట్లు కాదు, ఆస్తులన్నీ రాసి ఇవ్వక్కర్లేదు, కొంచెం ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రతి దానిలో భాగస్థులు అవ్వండి. ఇప్పుడు ధ్యాన జగత్తు బుక్ ఉంది,
ఆ ధ్యాన జగత్ బుక్ సందాదారులు అవ్వండి. సంవత్సరానికి ఒక 500 రూపాయలు కడితే ధ్యాన జగత్ బుక్ మీ ఇంటికి వస్తుంది, మీరు ఇచ్చిన అడ్రస్కి. చక్కగా దానిలో పత్రిజీ యొక్క జ్ఞానం అందించిన సందేశాలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతా ఆత్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ సైంటిస్ట్స్, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్, వాళ్ళందరి యొక్క అనుభవాలు ఉన్నాయి. గెలాక్టిక్ ఫెడరేషన్ గురించి, విశ్వము గురించి, ఈ గెలాక్సీ గురించి, భూమి గురించి, డైమెన్షన్స్ గురించి అన్నీ ఉన్నాయండి. దానిలో వస్తున్నాయి అద్భుతంగా. ముందు అవన్నీ తెలుసుకోవచ్చు మనం. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా ఆ ధ్యాన జగత్తు ద్వారా మనకు అందబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఎన్ని ఖర్చు పెట్టట్లేదు మనం. మన లేడీస్ అయితే ఒక 500 రూపాయలే కదా, చీరలు మానేద్దాం, ఓకేనా? ఒక చీర మానేస్తే పిరమిడ్కి ఇవ్వచ్చు ఒక 100 రూపాయలు, సకార ర్యాలీస్కి ఇవ్వచ్చు ఒక 100 రూపాయలు, తర్వాత ధ్యాన ప్రచారం అన్నదానానికి ఇవ్వచ్చు ఒక 100 రూపాయలు, తర్వాత ధ్యాన జగత్ బుక్కి, తర్వాత పిఎంసి సత్య దర్శనం, ప్రతి క్షణం సత్య దర్శనం. కాబట్టి చూడండి, మనం 1 శారీ మానేసామంటే ఇయర్లీ మన బర్త్డేని ఇలా చేసుకుందాం ఆత్మజ్ఞానంతో. అప్పుడు మిగిలినట్టే కదా, ఆ డబ్బులు అలా పంపించాలి. అలా లక్ష్యం పెట్టుకోవాలండి. స్త్రీలందరం కూడా స్త్రీ శక్తి అనేది ఇప్పుడు చాలా అవసరం ఈ భూమికి. కాబట్టి మనం ముందు నడుం బిగించాలి. ఒక ఇల్లాలు మారితే ఇల్లంతా వెలుగే కదా, అలాగే మరి సమాజం అంతా వెలుగైపోవాలి. మన ఇల్లు వెలుగే, సమాజం వెలుగవ్వాలి, సమాజం వెలుగే, లోకం వెలుగైపోవాలి, లోక కళ్యాణం అయిపోవాలి. కాబట్టి అందరూ కూడా పిల్లలకి ధ్యానం చెప్పండి, చేయించండి. 5 నిమిషాలు 3 సంవత్సరాల దగ్గర నుండి కూర్చోబెట్టండి. జయ హనుమాన్ 2 years నుండే ధ్యానం చేశారట. వాళ్ళ మదర్ చెప్పారు. శ్రీరామచంద్రుడు మన వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అది విద్య అయిపోగానే వెళ్ళి అక్కడ కొండ మీద కూర్చొని ధ్యానం చేసేవాడు. ధ్యానం అరణ్యానికి వెళ్ళినప్పుడు కూడా 14 సంవత్సరాలు పని అయిపోగానే తన డ్యూటీ ధ్యానంలో కూర్చునేవాళ్ళు. మీరు రామాయణం చూసినట్టయితే జానకి రాముడు చాలా అద్భుతంగా రామాయణం అంతా అర్థమవుతుంది, సీత యొక్క శక్తి అర్థమవుతుంది. కాబట్టి ఈ దేవుళ్ళందరూ కూడా జయ హనుమాన్, శ్రీరామచంద్రుడు, శివ మన ఫేవరెట్, ఆల్వేస్ హీఈస్ డూయింగ్ మెడిటేషన్ కదా. మరి థర్డ్ ఐ దివ్య నేత్రము కూడా మనకి ఆ స్టాచ్యూ మీద కనపడుతుంది. మనం ఏం చేస్తున్నాము, విగ్రహాన్ని ఊరికి అభిషేకాలు చేసేసి మైండ్ ఎక్కడో పెడుతున్నాము కదా, ఆ దేవుడి మీద ధ్యాస పెట్టడం లేదు. ఎప్పుడైతే ఏదైతే నమ్ముతామో దాన్నైనా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే శివ ఆల్వేస్ డూయింగ్ మెడిటేషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆయనకి థర్డ్ ఐ ఎలా యాక్టివేట్ అయింది, ఎలా అన్నీ చూడగలిగారు. ఇందాక ఒక్కసారి చెప్పారు 15 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది అని, తన నడువు నొప్పి తగ్గింది అని, తగ్గించుకున్నాను అని చెప్పి ఈరోజు మరలా పనులు చేస్తున్నారు. మరి ఆయనకి ఎన్నెన్నో చూశానన్నారు, హిమాలయాస్, నదులు, లోకాలు అన్నీ చూశానన్నారు. మరి ఎలా చూశారు, దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది అనమాట, ఇక్కడ ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో క్రమం తప్పకుండా నమ్మకంతో, విశ్వాసం. జీసస్ని ఒక కుష్ఠవ్యాధి రోగి అంగి పట్టుకుంటాడు వెళ్ళి, ఆయన వ్యాధి అంతా తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు ప్రభు మిమ్మల్ని తాకగానే మీ అంగి నా వ్యాధి తగ్గిపోయింది అంటే అప్పుడు ఏం చెప్తారు, జీసస్ ఏం చెప్తారు, నీ విశ్వాసమే నీకు తగ్గించింది, నేను కాదు అని చెప్తారు. అంత నమ్మకం ఉండాలి. అలాగే పిరమిడ్లో ఇప్పుడు కరుణాకర్ చెప్పారు, వాళ్ళ బాబుకి ఎలా ఉంది, అలా హీల్ అయింది అనేది చెప్పారు. తర్వాత ఖమ్మం మేడం శ్రీలక్ష్మి గారు చెప్పారు, శ్రీలత గారు చెప్పారు, వాళ్ళ బాబుకి 10 years బాయ్ మరి కిడ్నీ స్టోను, ఎలా ఆ అబ్బాయి నమ్మాడు, అప్పటిదాకా నమ్మలేదు, హాస్పిటల్స్ అవన్నీ నడిచాయి. చూసారా, యూరిన్లో వెళ్ళిపోయింది. ఒక ధ్యానం ద్వారానే, పిరమిడ్ శక్తి ద్వారానే. పిరమిడ్ అనేది అంత అద్భుతమైన కట్టడం అండి. మీరందరూ వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు, విలేజ్ రైతులు ఉన్నారు కదా, మీ గింజలు ఉంటాయి కదా, ఏదైతే పంట పొలంలో చల్లాలనుకుంటారో దాన్ని 48 hours పిరమిడ్లో ఉంచండి.
తర్వాత తీసుకెళ్ళి చల్లండి భూమిలో. అప్పుడు అధిక డబల్ ప్రొడక్షన్ వస్తుంది. 25 బస్తాలు పండేది 50 బస్తాలు ఇస్తుందండి. అంత అద్భుతమైన శక్తి క్షేత్రం. అలాగే మీకు ఏ ఆపరేషన్స్ ఉన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ముందు మెడిసిన్స్తో స్టార్ట్ చేసి ఏమన్నారు, ఒక వారం వాడుకొని భరించలేకపోతే, కానీ అది పరిష్కారం కాదు అన్నమాట. ఏం చేయాలి? ధ్యానం బాగా చేసుకోవాలి. పిరమిడ్లో కూర్చొని రాత్రి పగలు చేయాలి. ఎలాగూ ఆ బాధ పడే బదులు ఇక్కడ కూర్చొని ఆ బాధ ఏదో ఇక్కడే పడితే పోలేదా అని సంకల్పించుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనం సంకల్పించుకుంటామో ఇతర వరల్డ్, హయ్యర్ వరల్డ్స్ అంటారు, పైన ఉండే ఏమంటారు ప్రపంచాలు, ఆ ఉన్నత లోకాలు, ఆ ఉన్నత లోక వాసులు, హాస్టల్ మాస్టర్స్ అంటారు, వాళ్ళు వచ్చి మనకి సర్జరీస్ చేస్తారు, ఆపరేషన్స్ చేస్తారు. అలా ఎన్నో ఉన్నాయన్నమాట సంఘటనలు. కాబట్టి నమ్మాలి. నమ్మకంతో పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని మన అనారోగ్యాల నుండి బయటపడాలి. అట్లా అలాగే పిరమిడ్ అట ఇప్పుడు మనకి దేవుళ్ళు హెల్ప్ చేయాలి కదా. దేవుళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు? వెళ్ళి మొక్కుతాము, బాగానే ఉంది. ఆయన చెప్పిన మాట వినము. ఏమంటారు దేవుడు? మాంసం తినొద్దు, శుద్ధిగా ఉండండి అంటారు కదా. గుళ్ళో శుద్ధి కావాలి, మాంసం తినొద్దు అంటారు. అది మాత్రం చెయ్యము. మన మాట దేవుడు వినాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? దేవుడి మాట మనం వినము, మన మాట మాత్రం ఆయన విని మనకు బిల్డింగ్ కొనిపెట్టాలి, కారు కొనిపెట్టాలి, ఉద్యోగం తెప్పించాలి. అది న్యాయమేనా? అది అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు అంటే ధ్యానం చేయండి నన్ను చూసి. ఇప్పుడు శివ స్టాచ్యూని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఊరికే మొక్కడం కాదు. ఆయన మనసు ఎక్కడో పెడతాము, గబగబా కొబ్బరికాయ కొట్టేసి పరిగెత్తాం. అక్కడ బ్రాహ్మణుడు ఉంటే ఆయనకి ఇచ్చేసి పూజారికి వెళ్ళిపోతాం. చేసేది ఆయన, ముక్తి మోక్షం ఆయనకు వస్తుంది. మన ధ్యాస అయితే ఇక్కడ లేదు, పని అయిపోయింది, ఆయన ఇచ్చేయాలి. ఆ దేవుడు ఏం చెప్పాడు అంటే మీరు ధ్యానం చేసి శివరాత్రి జాగరణ అంటే ఎరుక. సినిమాలు 4 చూసి తెల్లార కొట్టేసి మనం ఏం చేస్తాం? స్నానం చేసేసి గబగబా వండేసుకొని తినేస్తాం కదా. రాత్రి అంతా సినిమాలు చూడడమే మన పని కాదు, ధ్యానం చేయాలి. శివరాత్రి అంటే ధ్యానానికి పెట్టారు. శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు, కనీసం మీరు ఒక రోజన్నా చేయండి అని రాత్రంతా ధ్యానం చేసి ఎరుకతో ఉండి తెల్లవారిన తర్వాత మనం ఆసక్తితో జీవిత విధానాన్ని మొదలుపెట్టాలి. అలాగనమాట. విగ్రహాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? ఆ దేవుడు రాముడు ఏం చేశాడు? ధర్మాయుతంగా రాజ్యపాలన చేశారు శ్రీరామచంద్రుడు. ఆయన ఆచరించిన ధర్మాన్ని మనం ఆచరించాలి, మనం అలా పరిపాలించాలి. అందుకోసమే పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టడం జరిగింది. ధర్మయుతమైన ఆధ్యాత్మికులే పాలకులు అవ్వాలి. ఆత్మజ్ఞానులే పాలకులైనప్పుడు ముందు వాళ్ళకి అనారోగ్యం లేకుండా, మానసిక అశాంతి లేకుండా ధ్యానం నేర్పిస్తాం. అన్నీ దానితోనే వచ్చేస్తాయి, మొత్తం వస్తాయి. ధ్యానమే శరణ్యం ప్రతి దానికి కూడా. ఇందాక అన్నారు కదా, ఒకళ్ళకి ఉద్యోగం ధ్యానం, అనారోగ్యం ధ్యానం, ఇంకా మనశ్శాంతి ధ్యానం. మీరు ఏది తీసుకోండి, మనకి ఇంకేదన్నా కోరిక నెరవేరాలి, పిరమిడ్ కట్టాలి. రహీం గారు ఏమన్నారు? నేను పిరమిడ్ కట్టాలి, ఆర్థికంగా లేదు అనుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు పత్రిజీ? నువ్వు నారాయణవే కదయ్యా, నరుడు నారాయణుడు అయిపోయారు. చూడండి, రహీం ముస్లిం. ఇంకా మనకేమైందండి? ఆయన ఒక ముస్లిము చేసి గారు వచ్చి ధ్యానం చేసి ధ్యాన శక్తిని, థర్డ్ ఐ విజన్ని, అద్భుతాలని, పిరమిడ్ శక్తిని చేసి చూపిస్తున్నారు మనందరికీ. మనం ఎంత నేర్చుకోవాలండి, ఎంత నేర్చుకోవాలి, ధ్యానంలో ఎంత ఉందని ముందుకు వెళ్ళాలి. ఇంకా 10 మందికి చెప్పాలి. మీ కొత్తపల్లి ఏం చేయాలంటే ఈ చుట్టూ ఉన్న 5 ఊళ్ళకి ప్రచారం చేసేయాలి. 5 ఊళ్ళల్లో కూడా పిరమిడ్స్ వచ్చేలాగా. 5 ఊళ్ళు కాదు, మీరు ఎన్ని ఊళ్ళైనా కట్టండి, రెడీ పీపీజే. అలాగా అనమాట. అందరం చేయి కలపాలి. ఒక 100 రూపాయలని బయటికి తీయండి ప్రతి దానికి.
ఒక ఖర్చు తగ్గిద్దాం అనుకోండి, వస్తుంది. అనుకోండి ఆ సంపద ఎలా రావాలో వస్తుంది. అట్లనే కాబట్టి మనం మొదలు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఇది లోక కళ్యాణం పని కదా, మన పని కాదు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇళ్ళ మీద కట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇలా అందరూ కలిసి గ్రామానికి ఒకటి కట్టండి, అద్భుతమైన శక్తి క్షేత్రాలని ఏర్పాటు చేద్దాం. ఎప్పుడైతేనట పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తామో, పిరమిడ్స్ అట ఈ దేవదేవుళ్ళందరూ, ఆషల్ మాస్టర్స్ అందరూ, మీ భాషలో దేవదేవుళ్ళు, ఆషల్ మాస్టర్స్, హయ్యర్ వరల్డ్ మాస్టర్సే దేవుళ్ళు, వాళ్ళందరూ రావడానికట ఒక వేదికటండి పిరమిడ్. భూమి మీదకి వాళ్ళు రావాలంటే మన ఫ్రీక్వెన్సీని వాళ్ళు అందుకోలేరు అనమాట. వచ్చి మన ఇంట్లో ఉండలేరు, ఈ అశుద్ధంలో మన విలేజ్లో ఉండలేరు. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవ్వాలట? ఒక చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కొత్తపల్లి రావాలండి. మన చీఫ్ మినిస్టర్ రావాలంటే ఆయన హెలికాప్టర్లో వస్తారు. యాక్చువల్గా ఏదో ఒక ఊరు, లేకపోతే వరంగల్ రావాలి, జనగాం రావాలి. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే ఏముండాలి అక్కడ? హెలిప్యాడ్ ఉండాలి. హెలిప్యాడ్ ఉంటే వచ్చి ల్యాండ్ అవుతుంది. అట్లనే ఆషల్ మాస్టర్స్కి ఆ పైనున్న దేవుళ్ళకి, కొత్తపల్లి వాళ్ళకి మీ భాష, ఆ పైనున్న దేవుళ్ళు, మీరు కోరుకునే దేవుళ్ళు మీ ఊరికి వచ్చి మీకు స్వస్థత చేకూర్చాలి అంటే, మీరు అనుకున్నవన్నీ ఇవ్వాలి అంటే పిరమిడ్ అనేది అదిట హెలిప్యాడ్ లాంటిది, స్టేషన్ అని పత్రి సార్ చెప్పారు. ఇలాగే నార్త్లో ఒక ఆయన పిరమిడ్ కట్టానండి, ఎట్లా ఇంత అయింది అంత అయింది అని మొత్తుకుంటున్నాడట. అరే మూర్ఖుడా, నువ్వు పిరమిడ్ కడితే పైన దేవుడే వచ్చి కూర్చుంటాడరా దానిలో, అంత అదృష్టం నీకు దక్కింది, అంతటి అదృష్టం నీ గ్రామానికి ఇచ్చావు, దాని గురించి ఇంత అయింది అంత అయింది అని బాధపడకు అని చెప్పారు పత్రిజీ. అంత అద్భుతమైన క్షేత్రం, 3,000,000 దేవతలు, మరి ముగ్గురు కాదు, ముగ్గురు దేవుళ్ళు ఏం చేశారు మనకి? 3,000,000 దేవతల నిలయమైన పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఇచ్చారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను లక్ష్మారెడ్డి గారిని, పద్మావతి మేడంని, మీరు ఎలాగో స్థలం ఇచ్చారు, మాకు అద్భుతంగా భోజనం పెట్టిస్తున్నారు, అలాగే దానిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా మీ భుజ స్కంధాల మీద వేసుకొని, ఇదిగో మన సత్యనారాయణ సార్కి, వీరారెడ్డి సార్కి, ఇలాంటి వాళ్ళందరికీ, మన కిషన్ రెడ్డి సార్కి, రాజేందర్ సార్, వీళ్ళందరూ ఉన్నారు, రహీం సార్, ఎవరినైనా పిలిచి మీరు క్లాసెస్ చెప్పించండి. అన్నదానం జరిగేటట్టు ఆ క్లాసు ఉన్న రోజు భోజనం పెట్టేలాగా అందరూ కూడా విరాళాలు ఇస్తారు భోజనానికి. అందరూ ముందుకు రండి. ఆ రోజు ఎవరో ఒకళ్ళు తలా కొంచెం వేసేసుకుంటే భోజనం అయిపోతుంది వచ్చిన వాళ్ళకి. అందరూ కలిసి తినండి. అలా వసుదైక కుటుంబం ఏర్పడాలి అని గ్రామానికి పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు రావాలి అని, ఇంకా కొంచెం చెట్లు కూడా పెంచండి. అయినా 2 వేప చెట్లు ఉన్నాయి, ఇంకా వీలైతే 1-2 రావి చెట్లు అలాగా ఈ సైడ్ అయినా పెంచేసుకొని ఒక ఆశ్రమ వాతావరణం, నీడ రావాలన్నమాట. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి మీ కొత్తపల్లి వాసులు అందరూ కూడా ఈ అద్భుతమైన ఖజానా బ్యాంక్ని, పిరమిడ్ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ వెళ్తే డబ్బులు తెచ్చుకుంటాం కదా, ఇక్కడ మీరు డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి వెళ్ళి రోజు పోటీ పడి వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా టైమింగ్స్ పెట్టుకోండి. వీలైతే కొంతమంది స్వస్థత కోసం దానిలోనే నిద్ర కూడా పోవచ్చు. ఒక 11 రోజులని, 7 days అని, 3 రోజులని పెట్టుకోండి. అలా అద్భుతంగా మీ జబ్బులు అన్ని రకాలుగా, ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని, జ్ఞానం ఇస్తుంది, సత్యం ఏంటో తెలియజేస్తుంది. ధ్యానము సకల భోగకారిణి, అన్ని భోగాల్ని ఇస్తుందండి. అలా తయారైందే మేమందరము. దానిలో నేను కూడా ఉన్నాను. మహా రోగిష్టిని అనమాట నేను. ఒకప్పుడు అడుగు తీసి అడుగు వేయలేకపోయేదాన్ని. ఆయాసము, చెయ్యి ఇరిగిపోయి యాక్సిడెంట్ అయింది. అయినా సరే ఆపరేషన్ లేకుండా చెయ్యి తగ్గించుకున్న ధ్యానం ద్వారానే. నడుముల నొప్పి తగ్గించుకున్న 5 సంవత్సరాలు కదలలేకుండా, కూర్చోలేకుండా, పడుకోలేకుండా ఉన్న నేను 3 నెలలు ధ్యానం చేసి నడుముల నొప్పి తగ్గి రోజు గంటలు రోజులు ట్రెక్కింగ్లు చేసేస్తున్నాను. 60లో 20ని చూస్తున్నాను, 20లో 60ని చూసి వచ్చాను నేను. అందుకని జీవితం బాగా అర్థమైంది, డబ్బులన్నీ మిగిలాయి. ఇంత కరుణాకర్ అన్నారు కదా,
ఆ డబ్బులన్నీ ఆరోగ్యానికి హాస్పిటల్స్కి పోకుండా మిగిలితే మేము సేవ చేస్తున్నాము అని. అలాగే నేను కూడా నా డబ్బులన్నీ మిగిలాయి కాబట్టి ఆ డబ్బులకి ఇంకా కొంచెం వేసి సేవ చేయడానికి పూనుకున్నానండి. కాబట్టి ఈ 3 లక్ష్యాలని మనం తీసుకెళ్దాము. 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి పత్రిజీ మనకు అందించినవి, ఆ ధ్యాన జగత్తు బుక్లో ఉంటాయి. మీరు బుక్ అందరూ తెప్పించుకొని 18 ఆదర్శ సూత్రాలని పాటించండి. తర్వాత స్నేహంగా, ప్రేమగా, ముందు సేవకి ముందుకు రండి. సేవాదళ్, అందుకే సేవాదళ్ అనేది ఒకటి పెట్టారు పత్రిజీ పిఎస్ఎస్ఎంలో. మనము సేవాదళలో కూడా ఉండి మన ఊరిని మనం ఉద్ధరించుకోవాలి, ప్రక్క ఊర్లను కూడా ఉద్ధరించడానికి బయలుదేరాలి. మరి స్త్రీ శక్తి అంతా ముందుకు వస్తారు కదా, వస్తారా? మరి ఈ రోజు నుండి కొత్తపల్లి వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు అనుకోకపోయినా మేము అనేసుకున్నాము, తర్వాత మీరు కూడా అనుకోండి. తర్వాత ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ అనేది సెప్టెంబర్లో తిరుపతిలో ఉంటుంది సార్, 3rd యానివర్సరీ. తప్పకుండా మీ అందరూ కూడా రావాలి. అప్పుడు మరలా మీకు మీ గ్రూప్కి ఇన్ఫామ్ చేస్తాము. తిరుపతే కాబట్టి దేవుడి మీద ఒక ధ్యాస ఉంటుంది కాబట్టి ముందే చెప్తాము. 3.5 months ముందర బుక్ చేసుకొని అందరం కలుద్దాం అక్కడ. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు స్పెషల్ థ్యాంక్స్ సత్యనారాయణ గారికి చెప్పాలి, ఎందుకంటే ఆయన పీపీజేని కనెక్ట్ అయ్యి ఈ వివరంగా చెప్పి పిరమిడ్ గురించి భాగస్వాములు అయ్యారు. అలాగే ఇదిగో ఈ స్వామికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి, లక్ష్మీనారాయణ కొట్టండి, సరే కొట్టండి. అందరు నిలబడ్డ వాళ్ళందరికీ థ్యాంక్స్, అందరికి గట్టిగా 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 క్లాస్ కొట్టాలి, కొట్టాలి. అడి తిరగండి అందరూ, అందరికీ కృతజ్ఞతలే. గట్టిగా అభినందనలు తెలియజేద్దాం ఈ ఊరు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి, మన అందరి భాగస్వామ్యం ఉంది దీనిలో. అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా పీపీజే ట్రస్ట్ అధ్యక్షురాలు ఉయ్యూరు శోభరాణి గారు చాలా చక్కగా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కొత్తపల్లి గ్రామం పిరమిడ్కు జాగా మనకు ఇచ్చి చాలా పిరమిడ్ చక్కగా నిర్మాణం జరిగింది. లక్ష్మారెడ్డి గారికి, పద్మా మేడంకు ఇద్దరికి మనం సన్మానం చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి మేడం ఒక్క నిమిషం రాండి సార్. ఇప్పుడు లక్ష్మారెడ్డికి, పద్మా మేడంకు కిషన్ రెడ్డి, ఉయ్యూరు శోభారాణి గారు అయ్యి తెచ్చినాం కంపల్సరీ. ఓకే ఓకే మేడం, 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు కూర్చోండి. జనగామ జిల్లా మాస్టర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కప్పినాక మనమంతా కూడా నర్సయ్య మాస్టర్కు, ఇక్కడ లక్ష్మీనారాయణ, పద్మ మేడంకు మనం శాల్వాలతో సత్కరించి ఒక బుద్ధుని విగ్రహం మన జనగామ పిఎస్ఎస్ఎం అండ్ పిరమిడ్ సేవా దళ నుంచి మనం తెప్పించాము. అందరు రావాల్సిందిగా కోరుతున్నారు. జనగామ జిల్లా కమిటీ మొత్తం మాస్టర్స్ అందరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా డాక్టర్ నర్సయ్య గారికి ఒక శాలువా. నర్సయ్య మాస్టర్ కొంచెం ఇక్కడ నిలబడండి, మీరు ఇక్కడ రండి. మీరు ఒక శాలువా తీసుకోండి. వీరస్వామి గారు, వంగ సరస్వతి మేడం ఒకసారి ఒక శాలువా. మేడం కప్ప, ఇంకొక శాలువా. అదేవిధంగా వంగ శ్రీనివాస్ ఒక్క నిమిషం రా మేడం, ఒక్క నిమిషం దా. రవీందర్ సార్, శేఖర్ పంతులు గారు స్టేజ్ దగ్గరికి రాగలరు. గుమ్మడవెల్లి అంజయ్య ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలను.
ఓకే ఓకే థ్యాంక్స్. ఇప్పుడు అన్నప్రసాదం జరుగుతుంది. అందరూ అన్నప్రసాదం తీసుకొని ఎండలో ఎటు పోకుండా ఒకవేళ ఉన్నట్లయితే మళ్ళీ క్లాసు ఉంటుంది, మంచి ఆత్మజ్ఞాన సందేశం అందించుస్తారు అందరూ. అక్కడ మధ్యాహ్నం పోండి. లింగ కొత్తపల్లి పూజారి అయ్యగారు, ధ్యానం మాస్టర్ కూడా. గట్టిగా క్లాప్స్, గట్టిగా. ఓకే సంధ్య స్టేజ్ వద్దకు రావాలి. మీ సార్ను తీసుకొని రావాలి మీరిద్దరు. రా రా. ఏం పేరు? పేరు సార్ పేరు ప్రకాష్ గారు. ప్రకాష్ ఒక్క నిమిషం మాత్రమే, ఒక్కటే నిమిషం రండి సార్. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్. ఇద్దరికి ఒకసారి కలిపి కప్దామని అలా. ఓకే 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 థ్యాంక్ యూ. ప్రకాష్ గారు పిలవండి. మీరు పిలవండి వస్తున్నారు. ప్రకాష్ గారు రావాలి మేడం ప్లీజ్. ఓకే ఓకే. వాళ్ళు 1 year బాగుండే కానీ చాలా కనెక్ట్ అయినా. ఈ పిరమిడ్లో నిర్మాణం జరిగేటప్పుడు తన వంతుగా సహకారం చేసిన దేవరపుల అప్పిడి సోమిరెడ్డి స్టేజ్ వద్దకు రావాలి. అప్పిడి సోమిరెడ్డి కలమ్మ. అప్పిడి సోమిరెడ్డి కలమ్మ స్టేజ్ వద్దకు రాగలరు. మేడం మేడం సోమిరెడ్డి గారు రావాలి ఇక్కడికి రా. వీరారెడ్డి గారు సోమిరెడ్డి వీరస్వామి జనగామ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు. ఇంతమంది మాట్లాడుతారు మేడం, ఎంత 2 అవుతుంది. షాల్వా కప్పిద్దాం. ఆయన కూడా మాస్టర్ ఎట్లా కప్పుకుంటాడు? మీరే కప్పుకున్నప్పుడు సార్ ఏమన్నాడు, మన మాస్టర్లకు అవసరం లేదన్న. అప్పుడు సోమిరెడ్డి గారు అతి తొందరగా కొంచెం కనీసం మేడం పిలుస్తుంది, వచ్చి ఒకసారి వచ్చిపో, మేడం తోటి పరిచయం చేసుకొని పో. ఆయన సహకరించిండు, కట్టేటప్పుడు కూడా పైసలు ఇచ్చిండు డొనేషన్. అందుకోసం అని ధ్యానం గురించి అని కాదు, ఇప్పుడు ఎవరేం దానికి సహకరించారో వాళ్ళ కోసం అట్లా అట్లా. మీరు వద్దన్నారు కాబట్టి నేను ఎవరికి మాస్టర్ని మాత్రం తీసుకోవడం మరి, అందుకనే మేము ఏం కూడా చెప్తలేము కదా. మీరు చెప్పినప్పుడు మేము పాటిస్తాం. చేసిన కదా. గూడెల్లి అంజయ్య స్టేజ్ వద్దకు రాగలరు. కొంచెం సన్మాన కార్యక్రమం ఉంది. ఇచ్చేసిన అంజయ్ ఆయన జరా పీపీజే ట్రస్ట్లో జనగామ డిస్ట్రిక్ట్ మాస్టర్స్ 15 మంది జాయిన్ అయినారు. ఒకసారి యువీరు శోభారాంతో మనం ఫోటో దిగుదాం, వస్తారా మేడం? జనగామ పీపీజే ట్రస్ట్ అందరిని పిలవనా ఒకసారి ఫోటో? అదే అండి, మీరున్నారు కదా మేడం. మీ పేరు? గూడెల్లి అంజయ్య, వాళ్ళ మిస్సెస్ వినోద. అక్కడ శాలువా తీసుకో. వినోద గారికి ఒకసారి సన్మానం చేసుకుందాం మన పీపీజే ట్రస్ట్ వియూరి శోభారాణి చేతులతో. పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్టులో జనగామ మాస్టర్లు చిలుకూరి సత్యనారాయణ, అప్పిడి సోమిరెడ్డి, చిలుకూరి వినయ్, చింత భాస్కర్, అమృతం వీరస్వామి, అమృతం రూప, బోయిని స్వామి, కోల నరేష్, చెన్నూరి రాజలక్ష్మి, వంగరాజు, ధర్మపురి మాధవి, అంకం భాస్కర్, ఇప్పకాయల శ్రీనివాస్, ఇప్పకాయల లావణ్య, బాలరాజు, కోల ఉమ, వంగాల రాజేందర్ సార్ ఇక్కడ ఉన్నారు కనుక ఒకసారి ఫోటో, గ్రూప్ ఫోటో. అందరూ అటు పడ్డారు.
కంగ్రాట్స్ అండి, బాగా చేశారు. ఈ పిరమిడ్కు నిర్మాణం జరుగుతున్న కానీ సహకరిస్తున్నారు మనకు. ఒక లైన్ ఉండాలి, ఒక లైన్ ఎంత తొందరగా అవుతుంది. ఒక్క దగ్గర కనుక అందరూ ఉన్నట్లయితే జరగదు. కొత్తపల్లి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు అన్నప్రసాదం జరుగుతుంది కనుక అందరూ ఈ అన్నప్రసాదానికి రాగలరని శ్రీ భక్తమార్కోండ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి గారు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కొత్తపల్లి గ్రామస్తులందరూ అన్నప్రసాదానికి రావాలని కోరుతున్నారు. గూడెల్లి అంజయ్య స్టేజ్ మీదకి రావాలి. Let's